ఎస్ చూడండి, ఈ డయాగ్రామ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్పాంజీ బాడీ పార్షియల్లీ కట్ ఓపెన్, బాడీ అనేది పార్షియల్గా కట్ ఓపెన్ అయింది. షోయింగ్ సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇది సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. స్పాంజీ ఇది, బాడీ ఏమో పార్షియల్లీ కట్ ఓపెన్ అంటే ఇది సగం మూతి తెరుచుకుందన్నమాట. ఈ పైన ఉండేదాన్ని ఏమంటారు? ఆసికులం. ఇక్కడ దాన్ని కోనోసైట్. ఈ గ్యాప్ని, దీని మధ్యలో ఉండే గ్యాప్ని ఏమంటారు అంటే ఆస్టియం అంటారు. ఈ గ్యాప్ని తెల్లగా ఉండేదాన్ని. తర్వాత పోరోసైట్. నెక్స్ట్ ఈ పొడి ఉండేదాన్ని మీసోహైల్. నెక్స్ట్ లోపల ఉండేదంతా స్పాంజోసిల్. అంటే మనకు రక్తం ఎలా ఉందో అట్లా స్పాంజోసిల్. ఇది బాడీని పినాకోసైట్ అంటారు. ఓకే, అది చూడండి. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ మెటాజోవన్స్. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? ఒకటి సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ మెటాజోవన్స్, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ మెటాజోవన్స్, తర్వాత ఆర్గాన్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ మెటాజోవన్స్, తర్వాత ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ మెటాజోవన్స్. ఇన్ మెటాజోవన్స్. మళ్ళీ దీంట్లో ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనకి ఎన్ని ఉన్నాయి? దీంట్లో ఓపెన్ టైప్ ఒకటి ఉంది, క్లోజ్డ్ టైప్. సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అమాంగ్ ద మెటాజోవన్స్ అండ్ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై ద స్పాంజీస్. సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేదని ఎవరు ఎగ్జిబిట్ చేస్తారంటే స్పాంజీస్ అంటే ఎవరు? పారాజోవన్స్. గుర్తుపెట్టుకోండి, మనకు ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. ఫ్రెష్ వాటర్లో బతికే కొలంలో అంటే పారాజోవన్స్. ప్రోటోజోవా కాదు ఇది. ప్రోటోజోవా అంటే వేరు, పారాజోవన్స్ అంటే వేరు. పారాజోవన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ఫంక్షనల్లీ ఐసోలేటెడ్. ఎందుకు అంటే డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ సెన్సరీ అండ్ నర్వ్స్ సెల్స్. అంటే సెన్సరీ సెల్స్, నర్వ్ సెల్స్ లేనందువలన మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఫంక్షనల్గా ఏమైందంటే ఐసోలేట్. ఒక సెల్లు ఒక పని చేస్తుంది, ఇంకో సెల్ ఇంకో పని చేస్తుంది. ఒకవేళ సెన్సరీ నర్వ్ సెల్స్ కానీ ఉంటే రెండు కోఆర్డినేషన్తో పనిచేస్తారు అనమాట అట్లా. సో దీని పని ఇదే. ద సెల్స్ ఆర్ అరేంజ్డ్ యాజ్ లూజ్ సెల్ అగ్రిమెంట్స్. and do not form tissues. There is division of labor among the cells. The outer layer of a body wall is formed by పినాకోసైట్స్. ఇవి పినాకోసైట్స్ అంటే ఇవి చిన్న మనకు చేపకి పైన ఉంటుంది సో బొచ్చలు అట్లా అనమాట పినాకోసైట్స్. అండ్ పోరోసైట్ సెల్స్ దట్ కండక్ట్ ది వాటర్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఇంటూ స్పాంజోసిల్. వాటర్ని బయట నుంచి స్పాంజోసిల్కి పంపించేదాన్ని పోరోసైట్స్ అంటారు. వెరాజ్ ద ఇన్నర్ లేయర్ లైనింగ్ the spongiosil is formed by conacocytes. In between two layers a non-cellular mesogyl is present. In between two layers a non-cellular mesogyl is present. mesogyl ఎక్కడ ఉంది? ఇక్కడ mesogyl ఇక్కడ ఉంది. ఓకే, ఇది నెక్స్ట్. ఇప్పుడు లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనకు మెటాజోవన్స్లో సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ మెటాజోవన్స్లో అయిపోయింది. ఇప్పుడు టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రా ఇచ్చినాడు. హైడ్రాలో ఏం చేస్తారంట? టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే హైడ్రాలో ఏముంది చూడండి. ఇక్కడ మౌత్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ హైపోస్టోమ్ ఉంది. ఏది? హైపోస్టోమ్ ఉంది. తర్వాత టెంటకిల్స్ ఉన్నాయి.
టెంటకిల్స్. ఎపిడెర్మిస్ ఉంది, గ్యాస్ట్రోడెర్మిస్ ఉంది, బడ్, బ్యూటీ బడ్, ఇది ఈ మొత్తాన్ని బడ్ అంటారు. నెక్స్ట్ మీసోగ్లియా, ఇక్కడ ఏముంది మీసోహైల్ ఉంది, ఇది మీసోగ్లియా. ఓవరీ, గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ, ఈ లోపల తెల్ల గ్యాప్ అంతా ఏంటంటే గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. నెక్స్ట్ టెస్టిస్ ఉన్నాయి చూడండి, ఇది టెస్టిస్, ఇది ఓవరీ, టెస్టిస్ ఓవరీ. ఓకే, మిసోగ్లియా, బడ్, గ్యాస్ట్రోడెర్మిస్, ఎపిడెర్మిస్, టెంటకిల్స్, మౌత్ అండ్ హైపోస్టోమ్. Tissue level of organization. Tissue level of organization. This is the lowest level of organization. This is the lowest level of organization among eumetazoans. గుర్తుపెట్టుకోండి, ఇదేమో మెటాజోవన్స్ లోపల లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఏది సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అదే యూమెటాజోవన్ అనే జీవుల లోపల లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏదంటే టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే ఇదే ఫస్ట్ ఏర్పడుతుంది అనమాట. దీంట్లో ఇది ఫస్ట్ ఏర్పడుతుంది, దీంట్లో ఇది ఫస్ట్ ఏర్పడుతుంది, టిష్యూ లెవెల్. ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అమాంగ్ ద eumetazoans exhibited by diploblastic animals, exhibited by diploblastic animals like the cnidarians, like the cnidarians. In these animals, the cells which perform the same function are arranged into tissues. The cells of tissue together perform their common function as a highly coordinated unit, and this coordination is due to the presence of nerve cells and sensory cells. The formation of tissues is the first key transition. The formation of tissues is the first key transition in the evolution of the animal body plan. Development of bilateral symmetry is the second key transition. Development of bilateral symmetry is the second key transition and the origin of perivisceral cavity. అంటే పెరివిసరల్ క్యావిటీ అంటే ఏంది, ఇక్కడ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అనుకుంటా. పెరివిసరల్ క్యావిటీ అన్న గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అన్న రెండు ఒకటి. ఇది బాడీ క్యావిటీ, ఈజ్ ద థర్డ్ కీ ఆఫ్ ట్రాన్సిషన్. గుర్తుపెట్టుకోండి, ఇదేమో డెవలప్మెంట్ ఆఫ్ బైలాటరల్ సిమెట్రీ ఏమో సెకండ్ కీ ఆఫ్ ట్రాన్సిషన్. తర్వాత వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ పెరివిసరల్ క్యావిటీ అన్న, ఆరిజిన్ ఆఫ్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అన్న, ఇది థర్డ్ కీ ట్రాన్సిషన్కి వస్తుంది. నెక్స్ట్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. దీంట్లో మనకు ఏం డయాగ్రామ్ ఇవ్వలేదు. ఇదేమో మెటాజోమన్స్లో ఫస్ట్ సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది లోయెస్ట్ లెవెల్. దానికి ఎగ్జాంపుల్ ఏంది, మెటాజోమన్స్లో స్పాంజిస్. అదే యూమెటాజోమన్స్లో లోయెస్ట్ లెవెల్ ఏమో ఇది టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. దీనికి ఎగ్జాంపుల్ హైడ్రా. మరి ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూద్దాం ఏందనేది. an aggregation of different kinds of tissue an aggregation of different kinds of tissue which is specialized for a particular function. An aggregation of different kinds of tissues which is specialized for a particular function is called an organ. Organ level of organization is further advancement over the tissue level in the evolution of levels of organization. So the important point, organ level of organization is further advancement over the tissue level in the evolution of the levels of organization. Organ level of organization appeared for the first time in the members of the phylum Platyhelminthes. గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్.
మనకు ఫైలం ప్లాటిహెల్మింతిస్ లోపల మొట్టమొదటిసారి ఏం కనబడ్డాయంట అంటే ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇది ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో మనకు మొత్తానికి ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతాడు. ఫైలం ప్లాటిహెల్మింతిస్ ఈ మెంబర్స్ లోపల మనకు ఫస్ట్ టైం కనపడింది ఏంటంటే ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. Organ system level of organization. It is the highest level of organization. It is the highest level of organization among the animals. And is exhibited by the triploblastic animals. Exhibited by the triploblastic animals such as flatworms, nematodes, annelids, arthropoda. Flatworms, నెమటోడ్స్, అన్నలిడ్స్, ఆర్థోపోడా. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ ఆర్గాన్ అన్నాడు అంతే లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఆర్గాన్ సిస్టమ్ అంటే ఏంది, ఒక ఆర్గాన్ అనమాట. అట్లా ఇట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అమాంగ్ ద ఎనిమల్స్ అండ్ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై ది ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్. ఈ ఎనిమల్స్ ఈ ఉదాహరణ ఏంది, ఫ్లాట్ వామ్స్, నెమటోడు, అన్నిడా ఆర్థోపోడా. నెక్స్ట్ మొలస్కా, ఎకినోడర్మటా. మొలస్కాస్ మరియు ఎకినోడర్మ్స్ అండ్ కార్డేట్స్. మొలస్కాస్, ఎకినోడర్మ్స్, కార్డేట్స్. ఇన్ ద ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ ద ఎవల్యూషన్ ఆఫ్ మిసోడర్మ్. ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ లోపల మిసోడర్మ్ అనేది ఏర్పడినప్పుడు సో ఇది దేనికి దారితీస్తుందంట. In triploblastic animals, the evolution of mesoderm resulted in structural complexity. చూడండి, గుర్తుపెట్టుకోండి. ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ లోపల మీసోడర్మ్ అనేది ఏర్పడినందువలన దీని కారణంగా ఈ జీవుల లోపల మనకు స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. ఇన్ ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ ద టిష్యూస్ ఆర్ అసెంబుల్డ్ టు ఫార్మ్ organs and complex organ system. Highly specialized sensory and nerve cells bring about a high level of coordination and integration. Among the various organ systems. దీనివల్ల ఏమవుతుంది, to lead an efficient way of life. Organ systems in different groups of animals exhibit various patterns of complexity. For example, the alimentary canal in the members of the platyhelminthes has only a single opening to exterior. For example, the alimentary canal in the members of platyhelminthes has only a single opening to the exterior. తర్వాత ఇది ఏది, మౌత్. సింగిల్ ఓపెనింగ్ అనేది సర్వ్స్ ఫర్ బోత్ మౌత్ అండ్ యానస్. అంటే ఒకటే బొక్క ఉంటుంది సింగిల్ ఓపెనింగ్, అది నోటిగా పనిచేస్తుంది, యానస్గా పనిచేస్తుంది. కాబట్టి వీటిని ఏమన్నారు ఇక్కడ, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ది ఇన్కంప్లీట్ గట్ అన్నారు. ఇన్కంప్లీట్ గట్ అంటే ఒకటే బొక్క ఉంటుంది, అది నోటిగా పనిచేస్తుంది మరియు నోరుగా పనిచేస్తుంది. సో అటువంటి దాన్ని ఏమన్నారు ఇక్కడ మనకి ఏమన్నారంటే, hence it is called the incomplete gut. A complete alimentary canal has two openings, the mouth and the anus. Such a gut is seen in the animals. చూడండి, ఇటువంటి ఇన్కంప్లీట్ గట్ అనేది ఎక్కడ కనపడతాయంట అంటే రేంజింగ్ ఫ్రమ్ నెమటోడ్స్ నుంచి కార్డేట్స్లో కనపడుతుంది. ఇది ఇంపార్టెంట్. చూడండి, నెమటోడ్స్ నుంచి కార్డేట్స్ జంతువులలో, అంటే ఈ జంతువుల నుంచి ఈ జంతువుల వరకు చూసుకుంటే
మనకు ఇన్కంప్లీట్ గట్టి ఏర్పడుతుంది. అంటే ఒక బొక్క ఉంటుంది, అది అదే బొక్క నోరుగా పనిచేస్తుంది, అదే బొక్కలో నుంచి బాత్రూమ్ బొక్క మాదిరి పనిచేస్తుంది అని చెప్తున్నాడు. సిమిలర్లీ సర్క్యులేటరీ సిస్టమ్ మే బీ ఆఫ్ 2 టైప్స్. సో దీనిలో మనకు అన్ని చెప్తున్నాడు, సర్క్యులర్ సిస్టమ్ మాత్రం ఉంది కానీ అది 2 రకాలని చెప్తున్నాడు. ఒకటి సర్క్యులర్ సిస్టంలో ఒకటి ఓపెన్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓపెన్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్. In this open type circuitry system, blood pumped out of the heart. Blood pumped out of the heart flows through open spaces, bathing in the cells and tissues directly. Example, members of arthropoda and mollusca and echinodermata. Urochordata. Members of arthropoda, mollusca, echinodermata and urochordata. క్లోజ్డ్ టైప్ సర్క్యులేటరీ సిస్టంలో మనకు ఇంకోటి ఉంది, క్లోజ్డ్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్. ఒకటి, ఇన్ దిస్ టైప్ ద బ్లడ్ ఈజ్ సర్క్యులేటెడ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ వెజల్స్ ఆఫ్ వేరింగ్ డయామీటర్. క్లోజ్డ్ టైప్ సర్క్యులేటరీ సిస్టంలో ఇన్ దిస్ సర్క్యులేటరీ సిస్టమ్ ద బ్లడ్ ఈజ్ సర్క్యులేటెడ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ వెజల్స్ ఆఫ్ వేరింగ్ డయామీటర్. In this type, the blood is circulated through a series of vessels of varying diameter, అంటే arteries, veins and capillaries. Example, annelids, cephalopods. తర్వాత cephalochordatas. Annelids, cephalochordatas and vertebrates. Annelids, cephalochordatas and vertebrates. సో వీటన్నిటిలో కూడా మనకి ఏముంటుంది, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. ఓకే, సిస్టమ్ ఉంటుంది. డ్యూరింగ్ ద ఎవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ ఎనిమల్స్ there has been a tendency towards increase in the body size. Explain why. During the evolutionary history of animals, there has been a tendency towards increase in the body size. Explain why.